నల్లజర్లలో టీడీపీ నేతలు గూండాయిజం చేశారని హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు. పచ్చముక్కల దాడిలో గాయపడి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఆమె పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. టీడీపీకి సంబంధించిన నాయకులు, టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతను కూడా చాలా దౌర్జన్యంగా వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ నాయకులను వేసుకొని మేము ఎక్కడైతే స్టే చేసామో మా లీడర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వచ్చి అక్కడ ఉన్న మా నాయకుల మీద, మా మీద దాడి చేశారు. ఒక మహిళని, నేను కంటెస్టింగ్ క్యాండిడేట్ని, ఒక దళిత మహిళని నా మీదకి అంత దౌర్జన్యంగా వాళ్ళు రావడం అనేది నిజంగా చాలా బాధాకరం. మహిళలకి వీళ్ళు మేము భద్రత కల్పించలేదు, మేము అధికారంలో ఉన్నప్పుడు అని మాట్లాడిన ఈ నోరులే ఈ రోజున మరి కంటెస్టింగ్ క్యాండిడేట్ అయిన నా మీదకే వచ్చి మరి దాడి చేసే పరిస్థితిలో ఉన్నారంటే ఈ 5 సంవత్సరాలు ఎవరు దాడి చేశారండి, ఎవరి మీదకి వెళ్ళారనేది అర్థమవుతుంది. వాళ్ళు గెలుపుకి దూరం అవుతున్నారన్న బాధలో, ఫ్రస్ట్రేషన్లో నిన్నటి రోజున మా మీద దాడి చేయడం జరిగింది. ఒక ఆయనకైతే ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఒక అబ్బాయికి ఇక్కడ హెడ్ ఇంజరీ అయ్యింది. మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చున్నామండి, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకెళ్తుంది.